నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. శ్రీకృష్ణ తత్వాన్ని ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ టెంపుల్లో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథ బలదేవ సుభద్ర మాయిలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఇస్కాన్ సంస్థను అభినందించారు. కర్నూలు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ సంస్థ ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అనంతరం ఇస్కాన్ కర్నూలు ఇన్ఛార్జ్ వైష్ణవ కృపాదాస్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. తమ కార్యక్రమాలకు ఆయన నిరంతరం సహకరిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని ఆయన అందించాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇస్కాన్ ఆలయంలో అభిషేక కార్యక్రమాలను నిర్వహించారని తెలియజేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద వారి యొక్క శుభ ఆశీర్వాదములతో ఈరోజు మన ఇస్కాన్ కర్నూలు మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేటటువంటివి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించడానికి శ్రీ టీజీ వెంకటేష్ గారు కూడా ఈరోజు మన మందిరానికి విచ్చేసి దర్శనం చేసుకుని స్వామివారిని అర్చించి అభిషేకంలో పాల్గొన్నారు. తర్వాత ఈ మందిరానికి స్వామివారు మన టీజీ వెంకటేష్ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. గోమాతకు సంబంధించి కానీ కృష్ణుడికి సంబంధించి కానీ ఈ ఏర్పాట్లను చేసుకోవడానికి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా నిర్వహింపబడుతున్నది. ఈ మందిరానికి ప్రాంగణాన్ని కూడా మనకు 2వ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతమంది విశేష సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే టీజీ వెంకటేష్ గారు మరింత సహకరించాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఈ కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. హరే. నగరంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథ బలదేవ సుభద్ర మాయిలకు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. శ్రీకృష్ణ తత్వాన్ని ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోందని వివరించారు. కర్నూలు నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. విశ్వమాత మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మదర్ తెరీసా 114వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశ్వమాత మదర్ తెరీసా 114వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆమె విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశానికి సేవలు చేసిన వారిని
ఈ సందర్భానుసారంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు మదర్ తెరెసా ఎంతగానో కృషి చేసిందని అన్నారు. మదర్ తెరెసాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఉన్న అభయగిరి అనాథ శరణాలయానికి 72,000 రూపాయల విరాళాన్ని అభయగిరి నిర్వాహకులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేంద్ర, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, అభయగిరి అనాథ శరణాలయం ప్రతినిధులు, చిన్నారులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మదర్ తెరెసా బర్త్డే జరుపుకోవడం జరుగుతున్నది కర్నూలులో. ఈ విగ్రహం పెట్టేది కూడా టీజీ వెంకటేష్ గారు అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అభయగిరి నుంచి వచ్చిన అఫెక్టెడ్ చిల్డ్రన్కి, తర్వాత సిస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీజీ వెంకటేష్ గారు అభయగిరికి గత 20 సంవత్సరాల నుంచి అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. అక్కడ పార్క్ కట్టడము, రోడ్లు వేయించడము, వాళ్ళకి బెడ్లు ఇప్పించడము, ఆర్ఓ ప్లాంట్లు వేయించడము, ప్లస్ ప్రతి నెలకి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు. పిల్లలకి ట్యాబ్లెట్ల కోసము, లెప్రసీ వాళ్ళ కోసము, హెచ్ఐవి పిల్లల కోసము. కాబట్టి మేము మదర్ తెరెసా బర్త్డే జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎల్లవేళ టీజీ భరత్ గారు, మినిస్టర్ గారు కూడా సహాయం చేస్తున్నారు. మదర్ తెరెసా అమ్మగారిది బర్త్డే సందర్భంగా ఈ విగ్రహం దగ్గర నుంచి మనకు మదర్ తెరెసా అమ్మగారిని విష్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్. అది మన సురేంద్ర గారి తరఫున, ఈ టీజీ వెంకటేష్ గారి తరఫున మనకు చేయడానికి అవకాశం, టీజీ భరత్ గారి తరఫున మనకు చేయడానికి అవకాశం దొరికింది. చాలా వందనాలు దేవుడికి చెప్తున్నాం. మళ్ళీ అదొకటి మాత్రం కాదు, టీజీ సార్ తరఫున కానీ, టీజీ భరత్ గారి తరఫున కానీ మన అభయగిరి ఆశ్రమానికి ఎప్పుడూ వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు ఏది అవసరం అడిగితే వాళ్ళు ఒట్టి చేతులను మనం ఎప్పుడు పంపించే వాళ్ళు కాదు. ఏదో ఒకటి సహాయం చేసుకొని, మనకు అవసరమైన సహాయం చేసుకొని ఆశ్రమాన్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతున్నారు. చాలా థ్యాంక్స్. దేవుడు మిమ్మల్ని కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయానికి వచ్చే వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా తనను కలిసేందుకు వచ్చిన వారిని అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వినతి పత్రం స్వీకరించడమే కాకుండా వాటిని చదివి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేపట్టిన ఈ విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం మంచి ఆదరణ పొందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వినతి పత్రాలను స్వీకరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనికి తోడు స్వీకరించిన వినతి పత్రాలపై తక్షణమే స్పందించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రిని కలిసి పలువురు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో గోకుల్ కమ్యూనిటీ హాల్లో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల అధినేత తిమ్మయ్యతో పాటు రవిప్రకాష్ యాదవ్, మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ప్రతి ఒక్కరికి ఆచరణీయమని వివరించారు.
ఈ శ్రీకృష్ణ జయంతి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అనంతరం సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ పరమాత్మని జన్మదిన వేడుకలు ఈ కర్నూలు టౌన్లో భారీ ఎత్తున యాదవులు, హిందువులు, కుల మతాలకు అతీతంగా కృష్ణాష్టమి వేడుకలు జరపబడుతున్నవి. అలాగే రాష్ట్రము, దేశము, ఈ ప్రపంచమంతా ఆయురారోగ్యాలతో, సుసంపన్నులతో ఈ యొక్క దేశము, రాష్ట్రము పాడి పంటలతో, సరైన వర్షాలతో, సుఖ అభివృద్ధితో అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాము. సమాజంలో మనిషి జీవితం శాశ్వతం కాదని, జీవించి ఉన్న కాలంలో చేసిన మంచి పనులే చిరకాలం గుర్తుంటాయని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు వెంకటరమణ కాలనీలో ఉన్న చిన్మయ మిషన్కు ₹1,00,000 విరాళాలని ఆయన అందజేశారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషన్కు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో చిన్మయ మిషన్ కర్నూలు ఇన్ఛార్జ్ సుప్రేమానంద సరస్వతి మాతాజీ, అవోపా ప్రతినిధులు నాగేశ్వరరావు, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పటంతో పాటు వారిలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంలో చిన్మయ మిషన్ అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. అలాగే ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. ఇలాంటి సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే తన వంతుగా ₹1,00,000 విరాళాన్ని అందజేశారని అన్నారు. కుల మతాల ప్రస్తావన లేని హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని, అమెరికా లాంటి దేశాలలో హిందూ దేవాలయాలు నిర్మించటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తిని పాటించాలని అన్నారు. మనిషి జీవితం శాశ్వతం కాదని, జీవించిన కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. సకల మానవాళిని, సకల జీవరాశులను, వృక్షాలను రక్షించడమే హిందూ ధర్మం అంతరార్థమని తెలిపారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు బానిసగా మారుతోందని, వీటి నుండి బయటపడేందుకు ఆధ్యాత్మిక బోధనలు తోడ్పడతాయని చెప్పారు. అనంతరం చిన్మయ మిషన్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సుప్రేమానంద సరస్వతి మాతాజీ మాట్లాడుతూ తమ సంస్థకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ₹1,00,000 విరాళం ఇవ్వటం అభినందనీయమని, ఆయన సహకారం భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని కోరారు. డాక్టర్ శంకర్ శర్మ కేవలం వైద్యుడే కాదని, ఆయనలో ఆధ్యాత్మిక శోధకుడు ఉన్నాడని తెలిపారు. తమ సంస్థ విద్యా బోధనతో పాటు ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. మిషన్ కు స్వామి సుప్రేమానంద సరస్వతి మాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు పూజా కార్యక్రమాలకు మరియు ఈ బిల్డింగ్ నిర్మాణానికి నా వంతుగా ₹1,00,000 డొనేషన్ ఇవ్వడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ స్వామివారి పాదాల చెంత నిలబడి ఈరోజు చెప్పడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షిత రక్షితః అన్నారు. అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ వీరు ముఖ్యంగా వేదాభ్యాసము మరియు భగవద్గీత గురించి చెప్పడము, చిన్న పిల్లలకు భగవద్గీత క్లాసులు, మెడిటేషన్, ధ్యానము ఇలాంటివన్నీ విద్యార్థులకు అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను. ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళాలి చిన్మయ మిషన్ను కానీ, హిందూ ధర్మ పరిరక్షణ చేసే వాటిని కానీ, లేదు ధర్మాన్ని ఆచరించే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కరూ గగుడు పొడిచేటట్టు భయపడే విధంగా ఉన్నాయి. స్త్రీలకు రక్షణ లేకుండా అయిపోయింది, విద్యార్థులు చెడలవాట్లకు లోనవుతున్నారు, ఉద్యోగులు అవినీతిలకు లోనవుతున్నారు. ఇట్లా రకరకాలుగా జరిగే ఈ సమాజంలో మంచి అనేది, ధర్మం అనేది నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన చిన్మయ మిషన్ కేంద్రానికి విచ్చేసినటువంటి డాక్టర్ శంకర్ శర్మ గారి యొక్క
అంటే ఆయన యొక్క దీవెనలు అనే చెప్తాను నేను. ఎందుకంటే వారికన్నా నేను చిన్న, నన్ను పాపాయిలాగే పిలుస్తారు, అమ్మాయినే పిలుస్తారు, మాతాజీ అని కాకుండా. బట్ చాలా ప్రేమైక మూర్తి ఆయన. ఎందుకంటే సమాజంలో ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నంత వరకు కూడా మనకి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనకు కూడా ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. ఎలాగో అని అంటే ఇప్పుడు మనకి నాగేశ్వర సార్ గారి అంటే అవపా సంస్థ నుంచి కూడా ఇలాంటి ఉత్సాహం మనకి ఉంది కాబట్టి ఇంకా ధర్మము పరిరక్షింపబడుతోంది అనేటటువంటి ఒక ఆశ, ఉన్నతి నాకు కలుగుతున్నాయి అనమాట. ఎందుకంటే నేను 20 years నుంచి కూడా ఇక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తానని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే దీని వెనక చాలామంది ఉన్నారు. ఇంకా వివిధ పాఠశాలల్లో వారు ఇక్కడికి రావడం వల్ల అంటే దాంట్లో ఫిల్టర్ అయిపోయినటువంటి పిల్లలు వస్తారు. ఆ సందర్భంలో కూడా సార్ మళ్ళీ ఇంకొకసారి మా చిన్మయ మిషన్ కేంద్రానికి మళ్ళా విచ్చేస్తూ ఉండాలి ఈ కార్యక్రమాలకని నేను ఈ రోజున మీడియా తరఫున మీ అందరి తరఫున నేను సార్ వారికి స్వాగతిస్తున్నాను. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మనిషి విలువలతో కూడిన జీవితం ఎలా గడపాలో నేర్పడుతుందని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా జోహరాపురంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జోహరాపురంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగా కేంద్రం ఆధ్వర్యంలో గోశాలలో గరుకు స్తంభం ప్రతిష్ఠించారు. చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం స్ఫూర్తితో గోశాలలో ఆవులకు మేలు చేసే గరుకు స్తంభం ఏర్పాటు చేశామని యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య తెలిపారు. గరుకు స్తంభం గోశాలలో ఉండటం వల్ల ఆవులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం యోగా కేంద్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల దత్తయ్య, విశాలాక్షి, సుచరిత, మంజుల, అర్చన, విజయ, లక్ష్మి, రేణుకా తదితరులు పాల్గొన్నారు. ఈ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని జోహరాపురంలో గరుకు స్తంభాన్ని మా యోగా ట్రస్ట్ మెంబర్ల తరఫున ఏర్పాటు చేయడం. ఈ ఒక్క గరుకు స్తంభం వల్ల దానివల్ల ప్రయోజనము వేదంలో చెప్పబడింది. మనకి ఆవు తోకతో కొట్టుకుంటుంది, కొమ్ములతో గీక్కుంటుంది. కొన్ని ప్రదేశాలు తోక కొమ్ములు పనిచేయన కాడ ఇటువంటి గరుకు స్తంభం ఉంటే అది చాలా హాయి పొందుతుంది అన్నమాట. అంటే కంటి కింద కానీ చెవు కింద కానీ దానికి ఏదైనా జిలా అనేది వచ్చిందంటే అప్పుడు ఈ గరుకు స్తంభానికి మామూలుగా నిదానంగా దాన్ని చేసుకొని చాలా సంతోషపడుతుంది. కాబట్టి గంగడోలు, ఆ గంగడోలు మనకి దాన్ని రుద్దినప్పుడు దాంట్లో కొన్ని వెంట్రుకలు రాలి పడతా ఉంటాయి. ఆ రాలి పడడం వల్ల మన పూర్వీకులు 7 జన్మల వాళ్ళు తరిస్తారు. కాబట్టి గరుకు స్తంభం యొక్క విశిష్టత వేదంలో చెప్పబడింది. కాబట్టి ఈ గరుకు స్తంభం ఒక్కరే ఏపియకుండా అందరితో కలిసి ఏపిస్తే ఆ పుణ్యం అందరూ పంచుకుంటారనే ఉద్దేశంతో మా యొక్క మహిళా యోగ ట్రస్ట్ విభాగం వారు సుచరిత దానికి ఆధిపత్యం వహించి ఆమె ఆధ్వర్యంలో ఈ కార్యం ఈరోజు కృష్ణాష్టమి జరుపుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం వారిచే ఈరోజు జోహలాపురంలో ఉన్న గోశాలలో గరుకు స్తంభం ప్రతిష్ట చేయడం జరిగింది. చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులకు చిన్నతనం నుంచే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్య విద్యా నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అందరినీ అలరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో ఆదిత్య విద్యా నిలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కార్యక్రమంలో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించామని, మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఆచరణీయంగా ఉందని తెలిపారు. మనిషి ఎలా జీవించాలన్నది భగవద్గీత నిరంతరం బోధిస్తుందని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రపంచమంతా కూడా
వేడుకలు జరుపుతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు తను ఉపదేశించిన భగవద్గీత ప్రపంచానికంతా కూడా ఆదర్శం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట తను ఉపదేశించిన భగవద్గీత ఈ రోజు కూడా ఒక మనిషికి లేదా మానవాళికి ఒక కరదీపిక లాగా ఒక గుణవంతుడు ఏ విధంగా ఉండాలో స్పష్టంగా దాంట్లో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క జన్మదినం ఈరోజు దీన్ని ప్రపంచమంతా కూడా వేడుక చేసుకుంటూ ఉంది. ఆ కాలంలోనే శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్షాన ఉండి బంధువులు కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కూడా అతను నిజాము గెలిపించడానికి కృషి చేశాడు. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. చిన్నారులంతా కూడా వారి తగ్గట్టుగా వేషధారణలు రావడం జరిగింది. అందరికి కూడా ప్రపంచ మానవాళికి అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.